డే పోస్ట్ పోన్, మేలో పెట్టకపోతే 40 రోజులే ఉంది. సునామీ రావాలి అంటే మార్పు రావాలి, మార్పు రావాలి అంటే అందరం కలిసి పని చేయాలి. ఈ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఇంత తెలివైన వాళ్ళు ఎందుకు జాయిన్ అవుతున్నారు ప్రజాశాంతి పార్టీలో? 120 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళందరూ ఎందుకు ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారు? అన్ని పార్టీలని చూసేశారు. టీడీపీని చూశారు, టీఆర్ఎస్ని చూశారు, బీజేపీని చూశారు, కాంగ్రెస్ని చూశారు. చివరికి ఒక చిన్న వయసు అయిన కేజ్రీవాల్ని పంజాబ్ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు ఎన్నుకున్నారు. మరి మన తెలుగు రాష్ట్రాలు ఎందుకు ఎన్నుకోకూడదు? బాబు మోహన్ రావు అదే అన్నారు, సార్ మార్పు కోరుకుంటున్నారు తెలంగాణలో. నేనన్నా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా కోరుకుంటున్నారండి. ఎందుకు? అప్పుడు పాలైపోయి కిడ్నీలు తప్ప అన్నీ అమ్మేశారు. 30 సంవత్సరాలకి మందు, మద్యపానం నిషేధం చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు ఎలక్షన్ ముందు. ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల్లో మొత్తం మద్యం అమ్మి నెలకి 20-25 కోట్లు సంపాదిస్తున్నారు. మరి సత్యాలు చెప్పకపోతే, ఎవరి గురించి మాట్లాడకపోతే, యేసు ప్రభు సందేశం చెప్పడానికి నేను రాలేదు కదా. రాజకీయంగా మంచి పార్టీని ఎన్నుకొని రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాను. 140-150 కోట్ల ప్రజలను రక్షించడానికి వచ్చాను. దేవుడు పంపగా వచ్చాను. జై శ్రీరామ్ అన్నవారిని జై శ్రీరామ్ అనేవాడిని, అల్లాహు అక్బర్ అన్నవారిని అల్లాహు అక్బర్ అనేవాడిని, ప్రైజ్ ద లార్డ్ అన్నవారిని ప్రైజ్ ద లార్డ్ అనేవాడిని. ఇదిగో ఈయన హిందూ, రిటైర్డ్ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ. బాబ్జీ హిందూ, మీరు క్రిస్టియన్. బాబు మోహన్ గారు క్రిస్టియన్. నా కోడల జ్యోతి హిందూ. ఆడు జై శ్రీరామ్ అందు కృష్ణ భక్తురాలు. చంపేద్దామా? నువ్వు జై శ్రీరామ్ అను, నువ్వు కృష్ణ భక్తురాలు అని. థర్డ్ ఫ్రంట్ రావాలి, మార్పు రావాలి, పాలు రావాలి, పాలన మారాలి, లక్షల కోట్ల అప్పు తీరాలి, అభివృద్ధి జరగాలి, కుటుంబానికి ఉన్న 5 కోట్ల అప్పు తీరాలి. దానికి భాగంగా బాబు మోహన్ గారు ప్రజాశాంతి పార్టీ తరపుని ఎంపీ అభ్యర్థిగా వరంగల్లో నిలబడడానికి మేము సిద్ధమయ్యాం. మీడియా మిత్రులకు మధ్యలో చెప్పింది ఏంటంటే, క్లియర్గా కాంగ్రెస్ ఏంటి, బీఆర్ఎస్ ఏంటి, ఇతర పార్టీలు మాతో చర్చలు జరుగుతున్నాయి, అలయన్స్. నాకైతే ఇష్టం లేదు. బాబు మోహన్ గారు పెద్దలు ఇచ్చిన సలహా మేరకు అలయన్స్ అయితే ఇంకా బాగుంటుందండి అన్నారు. వారిచ్చిన సలహా మేరకు ఫస్ట్ టైం 15 సంవత్సరాల తర్వాత అవసరమైతే బాబు మోహన్ గారిని పార్లమెంట్లో పంపడానికి, వరంగల్ నుండి అభివృద్ధి చేయడానికి అలయన్స్ కైనా సిద్ధమే. నేను అడిగాను బాబు మోహన్ గారిని, ఎవరైనా పర్వాలేదండి, మనకి కాంగ్రెస్ అయినా ఒకటే, వన్ సైడ్ 16 సీట్లు గెలుస్తాం 17లో. బీఆర్ఎస్ అయినా ఒకటే, 17లో ఎంఐఎం తప్ప మనమే 16 గెలుస్తాం. ఎవరు ముందుకు వస్తే వాళ్ళతో అలయన్స్ పెట్టుకుందాం అన్నారు. మిమ్మల్ని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడానికి మేము నిలబెడతాం, నేను వస్తాను, మండే నుంచి క్యాంపెయిన్ చేస్తానన్నారు. తప్పక 2 రాష్ట్రాలను రక్షించడమే మా బాధ్యత. బాబు మోహన్ గారు, రోజులు ఈవీఎంలు మునుగోడులో మార్చినట్లు మార్చడానిక? మునుగోడులో మీ అందరూ చూశారు. మొత్తం ఈవీఎంలని ఏ విధంగా మార్చారో, పక్కని ఏ విధంగా పార్క్ చేశారో. 7 ఆఫీసర్లు, 4 ఆఫీసర్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఈవీఎంలు మార్చకుండా ఉండాలి అంటే ఎలక్షన్ అయినంటే కౌంటింగ్ లెక్క పెట్టాలి. మీరు యూరోపియన్ కంట్రీస్ 50 దేశాలు చూడండి, ఎలక్షన్ అయిన రోజునే కౌంటింగ్. అది అమెరికా అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, న్యూజిలాండ్ అవ్వచ్చు, యునైటెడ్ కింగ్డమ్ అవ్వచ్చు, నార్వే అవ్వచ్చు, స్వీడన్ అవ్వచ్చు, డెన్మార్క్, మీకు తెలిసిన పేర్లు చెప్తున్నా. నేటో కంట్రీస్ 30 దేశాలు చూడండి. చిన్న చిన్న దేశాలు చూడండి అంతవరకు. సింగపూర్, ఇదిని ఎలక్షన్ అవగానే కౌంటింగ్ అవుద్ది. మరి మనం డెమోక్రసీ అంటాం,
ఎలక్షన్ అయిన 30-40 రోజుల్లో కౌంటింగ్ ఎందుకు? ఎవరికి అడిగే సత్తా లేదు. కనుక అభివృద్ధి జరగాలి, అప్పులు తీరాలి, ఇండియా శ్రీలంక లాగా, సుడాన్ లాగా, నైజీరియా లాగా, వెనజువేలా లాగా అవ్వకుండా ఉండాలి అంటే ప్రజాశాంతి పార్టీ రావాలి. అంతే సొల్యూషన్. మార్పు రావాలి. అందరూ ఫోటోలు తీసుకుంటారు. 2-3 వేల మంది ఏపీ హైకోర్టులో, 3 వేల మంది పైగా తెలంగాణ హైకోర్టులో సెల్ఫీలు తీసుకుంటారు. ఒక్కొక్కరు 100 మందితో ఓట్లు వేయించాలి. తీసుకున్న వారు ప్రతి ఒక్కరు మెంబర్షిప్ తీసుకోవాలి. ఎమ్మెల్యేలుగా, ఎంపీగా పోటీ చేస్తారన్న వారు 7569 ఈ నెంబర్ రాసుకోండి ప్రింట్ మీడియా మిత్రులు. 7569441275. మా అధికార ప్రతినిధి రవికుమార్ గారు ఇక్కడ లేరు, వైజాగ్లో ఉన్నారు, విశాఖపట్నంలో. వారికి కాల్ చేయండి, బాబ్జీకి కాల్ చేయండి, మా కోర్ కమిటీకి కాల్ చేయండి, మా స్టేట్ కమిటీని కలవండి. కొట్టుకోవడం కాదు. బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్, కాంగ్రెస్ వదిలి బీజేపీ. ఏం చేసింది బీజేపీ? సంవత్సరానికి 1,00,000 కోట్లు కాంగ్రెస్ అప్పు చేస్తే నెలకు 1,00,000 కోట్లు బీజేపీ అప్పు చేసింది.